హాయ్ ఫ్రెండ్స్, ఒక రోజులో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ 7:30కి అలా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మిడిల్లో 7 మిడ్వే అనే రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. 1:30 అలా విజయవాడకి రీచ్ అయ్యాము. ఇంకా విజయవాడ ఎందుకు వచ్చామంటే మామయ్య వాళ్ళని విజయవాడ నుంచి గుంటూరుకి డ్రాప్ చేయాలి. మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదు, సో వాళ్ళు ఇండివిజువల్గా ట్రావెల్ చేయలేరు. అందుకోసం గుంటూరుకి డ్రాప్ చేయటం కోసం మేము హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసాము. ఒక 30 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మామయ్య అత్తయ్యని తీసుకొని గుంటూరుకి స్టార్ట్ అయ్యాము. ఇంకా వన్ డేలో నియర్లీ 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మేము ఆ రోజు. ఇంకా విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తెనాలికి దగ్గరలో ఉంటుంది, ఒక చిన్న విలేజ్. అక్కడ మేము చిన్న ప్లేస్ ఒకటి కొనుక్కున్నాము. అక్కడ ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉండొచ్చు అని. ఇంకా కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాము. అలా ఒకసారి మొత్తం చూసుకున్నాము, చాలా వరకు అయిపోయింది. నెక్స్ట్ వీక్ అలా గృహప్రవేశం లాగా చేసుకుందాం అనుకుంటున్నాము సింపుల్గా. నేను ఇది మీకు కంప్లీట్గా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, హౌస్ కన్స్ట్రక్షన్ అంతా ఎలా చేసుకున్నాము అది. ఇంకా అదంతా చెక్ చేసుకుని గుంటూరుకి బయలుదేరాము. టైం అప్పుడు 5:30 అలా అవుతుంది. గుంటూరు వెళ్ళేసరికి 6:30 అలా అయింది, చీకటి పడిపోయింది. ఇంకా వెంటనే బయలుదేరదాం అనుకున్నాము, కానీ అత్తయ్య టిఫిన్ చేసి బయలుదేరమంటే ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఇడ్లీ వేశారు, తినేసి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. 7:30 అలా అయింది టైం అప్పుడు. ఈ ట్రావెల్ చేసిందంతా సండే రోజు. మళ్ళీ నెక్స్ట్ డే మండే మా ఇద్దరికి ఆఫీసెస్ ఉన్నాయి, సో అందుకని స్టే చేయటం కుదరలేదు ఆ రోజు. వెంటనే బయలుదేరాము. మళ్ళీ విజయవాడ వైపు రాకుండా ఇట్లా గుంటూరు నుంచి పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ ఆ రూట్లో వద్దాం అనుకున్నాము. ఇంకా గుంటూరు నుంచి ఆ పిడుగురాళ్ళ వరకు 1 వే ఉంటుంది రోడ్డు. రోడ్ కూడా అంత బాగుండదు. ఇంకా పిడుగురాళ్ళ దాటిన తర్వాత ఒక కాఫీ షాప్లో ఆపి కాఫీ తాగాము. ఒక 15 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరం రాగానే విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది. పక్కన ఏదైనా వెహికల్ వస్తే అసలు ఏం కనిపించట్లేదు, అంత పెద్ద వర్షం పడింది. హైదరాబాద్కి దగ్గరకు వచ్చేసరికి వర్షం ఏం లేదు, నార్మల్గా ఉంది. అలా 1:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఆ రోజు అలా డిఫరెంట్ ప్లేసెస్ని, డిఫరెంట్ వెదర్స్ని